సో ముస్లిం రిజర్వేషన్ బరాబర్ ఎత్తేస్తాం, ఆ రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం. కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన దరిద్రం. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కామెంట్స్. రాష్ట్రంలో బీసీ కోటకు గండి కొడుతున్నారని ఆరోపణ. ఐఎన్సి అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా ఇష్యూ. సో మతం పేరుతో తీసుకొచ్చినటువంటి 4% రిజర్వేషన్ ముస్లింలకు ఏదైతే అమలు చేస్తున్నారో దాన్ని అధికారంలోకి వచ్చిన వెంబడే బరాబర్ ఎత్తేస్తామని గురించి కూడా మాట్లాడదు రిజర్వేషన్. సో నేనైతే బరాబర్ ఇది ఈ కిషన్ రెడ్డి చెప్తున్నట్టు వచ్చిన 10 ఏళ్ళ అధికారాలు ఉన్నారు కేంద్రంలో. 2 దఫాలు రిజర్వేషన్లు అయితే మీ చేతలు ఉంటాయి కదా, మరి ముస్లింల రిజర్వేషన్లు ఎందుకు ఎత్తేయలే? సో ఇది జోక్, మిలీనియం జోక్. అది కొంతవరకు ఒకటి. రెండవది, బీసీల మీద నిజంగానే కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, నేను బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతలేను, ఉన్న రిజర్వేషన్ అంశం సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి డెఫినెట్ గా బీసీల మీద నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చి ఓబీసీలకు అన్యాయం చేసింది నిజంగా అన్యాయం చేసింది. పైగా ఇంకా నిజంగా ఏ మాత్రం బీసీల మీద ప్రేమ ఉంటే రిజర్వేషన్లు దక్కాల్సినటువంటిది ఎవరికి? అసలైన ఓబీసీలకు కదా. అసలైన లబ్ధరు వాళ్ళే ఉండాలి. మతం పేరుతోన రెచ్చగొట్టి ఓట్లు వంగులు బంద్ పెట్టు. బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎందుకు చెప్పు ఇవన్నీ ఉద్యోగ అధికారంలోకి వస్తుంది. సో ప్రజలు కూడా అంతా చూస్తున్నారు ఏం జరుగుతుంది. ఓట్లు వేస్తారు బరాబర్, కేంద్రంలో అధికారంలో బీజేపీ రావాలని అందరు మోదీ రావాలని కోరుకుంటారు, ఓట్లు వేస్తారు. కానీ ఇది మంచిది కాదు కిషన్ రెడ్డి. నిజంగా చెప్తున్నా, ఓబీసీలకు తీవ్రంగా అన్యాయం జరిగింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల. మామూలుగా ఇప్పుడు కోటా పెంచుకునే అవకాశం లేకుండానే పోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% కోట దాటొద్దు అనేది ఉంది. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన తర్వాత ఓబీసీల జనాభా దామాష ప్రకారం వాళ్ళకి దక్కాల్సినటువంటి రిజర్వేషన్ పెంచుకునే అవకాశం లేకుండా కొట్టిపడేసారు పూర్తి స్థాయిలో. ఇక అన్యాయం ఇక ఎప్పటికీ ఇక సో చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేయాలనుకుంటే 10 ఏళ్ల అధికారులు ఉన్నప్పుడే ఎత్తేస్తారు మీరు. ఇప్పుడు 3వసారి ఎత్తేస్తామని అంటే అధికారం రావడానికి, అధికారంలోకి మళ్ళీ రావడానికి స్టంట్ అనేది చెప్పచ్చు క్లియర్ గా.